నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. నేను ఇంతకు ముందు వీడియోలో లక్ష్యం గురించి చెప్పాను. లక్ష్యం ఉంటే పిల్లలు ఎలా వాళ్ళు కావాల్సింది ఆలోచిస్తారు, దాని గురించి ముందుకు ఎలా వెళ్తారు, ఒకటి వాళ్ళు అనుకున్న తర్వాత వారు సాధించడానికి వారు చేసే ప్రయత్నాలు వారిలో జ్ఞాపక శక్తిని, దాని మీద ఆసక్తిని ఎలా పెంచుతాయన్నది మాట్లాడుకున్నామండి. అందులో ఒకరు కామెంట్ పెట్టారు, నిజంగానే నాకు ఒక అంబిషన్ ఉండేది, నేను ఒక గోల్ పెట్టుకున్నాను, అలా పెట్టుకోవటం వల్లే సాధించాను అని. థ్యాంక్ యూ, మీరు నా వీడియోకి రెస్పాండ్ అయినందుకు, అలాగా మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకండి. మనలో చాలామంది అంటే సచిన్ టెండూల్కర్ని చూసి సచిన్ అంత గొప్పవాళ్ళం అయిపోయి ఉండకపోవచ్చు. మన స్థాయిలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ప్రయాణం అండి ఇదంతా. మనం మాట్లాడుకునేది, మనం చెప్పుకునేది, మనం చేద్దాం అనుకునేది, చూద్దాం అనుకునేది, యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ టీచర్గా ఏ పిల్లలైతే మన ముందు ఉన్నారో, మన ముందు పెరుగుతున్నారో, వారు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడానికి, ఉన్నత స్థాయికి వెళ్ళటానికి మన సలహాలు లేదా మన సూచనలు, మన అనుభవాలు వారికి ఏమన్నా ఉపయోగపడతావేమో అని ఒక చిన్న ప్రయత్నం అండి. మేము ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉంటాం, మా పిల్లలు ఎలా ఉన్నా మాకు ఇబ్బంది లేదు, మా వాళ్ళు ఇలాగే ఉంటారు అనుకునే వారి కోసం ఇది కాదు. ఇది అసలు మీరు చూడక్కర్లేదు, వినక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు, మీరు ఇబ్బంది పడక్కర్లేదు. మన పిల్లల్ని ఏదో విధంగా కొంచెం ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి, దానికి ఏం చేయాలో మాకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడతాయి ఈ వీడియోస్ లేదా ఈ మాటలు అని నా అభిప్రాయం అండి. లక్ష్యం ఏర్పరచుకోవడం అది ఒక రాత్రికి రాత్రి లేదా ఒక పూటకు పూట అయిపోయి ఒక షేప్ వచ్చేసి ఒక ఆకారాన్ని దాల్చి ఒక భావన అది నిలబడిపోదండి చిన్నపిల్లలతో. మీరు చూసారో లేదో, చిన్నపిల్లలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు ఇంటికి రాగానే స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో ఒక స్టిక్ పట్టుకుంటారు, లేదా బుక్ పట్టుకుంటారు, గోడ మీద చాక్ పీస్ పట్టుకుని, బోర్డు పట్టుకుని, నేను టీచర్ని, నా మాట విను, దా కూర్చో అంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళ కోరిక, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళని బాగా ప్రభావితం చేసిన పర్సనాలిటీ, క్యారెక్టర్ ఎవరంటే టీచర్ అండి. చాలా మందికి స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో, పంపించిన కొత్తలో చెప్తూ ఉంటారు, మేడం ఇంటికి వచ్చాక అబ్బా స్లేట్ తీసి మా మిస్ అది చెప్పారు ఇది చెప్పారు అని. ఒక చిన్న పిల్ల అంటే 3.5-4 ఏళ్ల పిల్ల లేదా పిల్లాడు 3 గంటలు 4 గంటలు ఒకరిని చూసి వారిలా ఉండాలని భావించి మనకి చెప్తూ ఉన్నారు, నేను ఇలా అవుదాం అనుకుంటున్నానని సేమ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆలోచించండి, అంత చిన్న పిల్లలే చూసింది అలా గ్రహించి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటున్నాం, ఒక కోరికను ఏర్పరచుకుంటున్నప్పుడు 8th 9th 10th వచ్చిన పిల్లలకి ఏది చూపిస్తే, వారు ఎదురుగుండా ఎవరిని పెడితే వారి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాం ఈజీ అవుతుందో మనం ఆలోచించాలి. ఆ తర్వాత కొంచెం ఒక 5-6 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలకి, చాలా మంది పిల్లలకి టీవీలో వచ్చే చాలా క్యారెక్టర్స్ అండి, బోళ్ళు డోరేమాన్లు అంటారు, అంటారు ఇవంటారు, అవి నచ్చుతూ ఉంటాయి, వారిలా యాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వారు చూసింది, వారు విన్నది, వారు ఇది ఇలా అయితే బాగుంటుందని వాళ్ళు భావించి వాళ్ళే స్పైడర్ మ్యాన్ లాగా గుడ్డ కట్టేసుకుంటారు, జీవని ఎగురుతూ ఉంటారు, లేదా నేనే చిట్టి రోబో అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటారు, వారి ముందు కనిపిస్తున్న వాటిలోంచి వాళ్ళు ఏరుకున్నారు, వాళ్ళు ఒకటి తీసుకోగలిగారు. వాళ్ళకి అన్ని క్యారెక్టర్లు కనిపించాయి కాబట్టి టీచరు, లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే డోరోమెన్లు, స్పైడర్ మ్యాన్లు, ఇలాగా రకరకాల విభిన్న మనస్తత్వాలు కలవాళ్ళు, సాహస వీరులు, సాహసాలు చేసేవాళ్ళు, లేదా చదువు చెప్పేవాళ్ళు, లేదా ఇంజక్షన్ చేసి డాక్టర్ దగ్గర వెళ్ళంగానే మనకి చక్కగా మెడిసిన్ రాయంగానే అనారోగ్యం తగ్గిపోతుంది కాబట్టి, జబ్బులన్నీ పోతాయి కాబట్టి డాక్టర్ అవుదాం అనుకునేవాళ్ళు, ఇలా వివిధ రకాల క్యారెక్టర్ని వాళ్ళకి చూసే ప్రయత్నం చేసి అందులోంచి నచ్చింది తీసుకుంటూ ఉంటారండి. ఇది మనందరి ఇళ్లలో జరిగేదే. అది లేకపోతే నానమ్మ లాగానో, అమ్మమ్మ లాగానో, అత్తలాగానో, ఎవరిలాగానో వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు. ఈ లక్ష్యం ఏర్పడడానికి దీనికి సంబంధం ఏమిటంటే, వారు దేన్నైతే చూస్తారో, వారికి మనం దేన్నైతే పరిచయం చేశామో అందులోంచి వారు ఒకళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, పిల్లలకి లక్ష్యాన్ని ఏర్పరిచే ముందు, నువ్వు ఇది చెయ్యి అనే ముందు కొంతకాలం పాటు కొన్ని క్యారెక్టర్స్ని,
కొంతమందిని మీరు ఇలా సాధించిన వాళ్ళనో, ఉన్న వాళ్ళనో, ఉత్తమంగా ఉంటున్న వాళ్ళనో వారికి పరిచయం చేయాలి. వారికి కంటెదురకుండా వారి జీవన విధానం తెలియాలి. పర్వాలేదు, దాన్ని మీరు లంచం అనండి, లేకపోతే ఆనందం అనండి, ఇంకొకటి అనండి. మీ ఎలా చెప్పగలుగుతాను అంటే చూపిస్తే చెప్పగలుగుతాను, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే చెప్పగలుగుతాను, లేదా రోడ్డు మీద పరేడ్ చేస్తే చెప్పగలుగుతాను అని మీరు ఏమనుకుంటున్నారో కొంచెం దాని మీద మీరు కూడా శ్రద్ధ పెట్టి ఆలోచించి వాళ్ళ ముందు పెట్టండి. నువ్వు వాడిలా అవ్వలేదు, నువ్వు వీడిలా అవ్వలేదు, నువ్వు వాళ్ళ అవ్వలేదు అనే ముందు వీళ్ళకి మనం ఎవరిని పరిచయం చేసాం, మీకు కోపం వచ్చిన వెంటనే చిచ్చి నీకేమీ రాదు అనటం చాలా ఈజీ అండి. కానీ పిల్లలకి అలాంటి ఒక వారు గుర్తు పెట్టుకోగలిగి ఆచరించగలిగే వారిని మనం చూపించగలుగుతున్నామా, వారి గురించి చెప్పగలుగుతున్నామా? పిల్లలు చిన్నపిల్లలు కదా, మీరు అనుకుంటారు కదా లేదంటే పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, మా పిల్లలకి అన్నీ తెలుసు అని. అసలు మీ ఉద్దేశంలో తెలివి అంటే ఏమిటండి? దేన్ని తెలివి అంటారు? దేన్ని తెలివి అంటే ఒక 7-8 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు అనుకోండి, స్టవ్ దగ్గరికి వెళ్తే మంట వచ్చింది, మంటలో ఏవేలో పెట్టాడు, కాలింది. కాబట్టి రెండోసారి స్టవ్ దగ్గరికి వెళ్తే లేదా పొయ్యి దగ్గరికి వెళ్తే మంట ఎరుపు రంగులో కానీ ఆరెంజ్ రంగులో కానీ పొయ్యిలోంచి వస్తున్నప్పుడు మనం వేలెట్టకూడదు అని తెలిసి రెండో రోజు పెట్టకుండా ఉంటాడు చూసారా? అంటే ఇంతకు ముందు తను పొందిన అనుభవాన్ని, ఆ కాలిన అనుభవాన్ని ఇక్కడ గ్రహించి ఇక్కడ ఆచరించాడు చూసారా? దాన్ని తెలివంటారు. ఒకటి అక్కడ తెలిసింది కాబట్టి నేను పడ్డాను, బొప్పి కట్టింది అంటే ఇంకోసారి దుంకితే నేను పడిపోతాను, బొప్పి కడుతుంది కాబట్టి నేను దుముకను అన్న జ్ఞానం వాడికి వచ్చిందంటే వాడు తెలివైన వాడని మీరు నమ్మండి. అంతే తప్ప స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆరెంజ్ కలరు రెడ్ కలరు ఏదైతే మంటను చూశాడో, ఎక్కడ ఆరెంజ్ కలరు ఎక్కడ రెడ్ కలర్ని చూసినా అది మంటేనేమో అని భ్రమించి భయపడి దగ్గరకు కూడా వెళ్ళకుండా ఉంటాడు చూసారా? ఆఖరికి గాల్లో ఎగిరే ఆరెంజ్ పేపర్నో లేకపోతే రెడ్ పేపర్నో చూసి అయ్యి బాబు ఇదేమో మంటేమో అనుకుంటాడు. దాన్ని తెలివనగలమా మనం? ఇది కొంతమందికి వెంటనే అర్థమవుతుంది, చిన్నపిల్లలతో కొంతమంది కొంచెం లేటుగా అర్థం చేసుకుంటారు. మీరు నాకు తెలిసిపోయింది, నాకు మంట అంటే తెలిసిపోయింది అనుకుని మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలివి అనుకోకూడదండి. వాళ్ళ తెలివి అంటే వారి గత అనుభవాన్ని లేదా ఆల్రెడీ వారు అనుభవించి ఉన్న ఏదైతే మంటనో నొప్పినో బాధనో ఆనందాన్నో రెండోసారి పొందేటప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుని నడుస్తున్నారు అని మనం ఆలోచిస్తే అది తెలివైన పిల్లల లక్షణమా కాదా తెలుస్తుంది. నోటికి చాలా తెలివి ఉండొచ్చండి ప్రతి పిల్లలకి, ఈవెన్ మీకు నాకు కూడా చాలా తెలివి ఉండొచ్చు. కానీ ఆ తెలివి మన ఉన్నతికి ఉపయోగపడితే దాన్ని తెలివి అంటాం. మాటకు ఉపయోగపడితే ప్రయోజనం ఏముంది? ఈవేళ స్కూల్ నుంచి వచ్చి మీరు చెప్పారు కదా అని ఈవేళ నుంచి మా పక్కన నా ఫ్రెండ్ హ్యాండ్ రైటింగ్ సూపర్ రాసేస్తున్నాడు, హాలిడేస్లో నేను సూపర్ హ్యాండ్ రైటింగ్ రాసేస్తానమ్మా అని చెప్పినంత మాత్రం వాడు తెలివైన వాడు అయిపోడు. లేదా అమ్మ నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా కాదు, నువ్వు అలా చేయి, డాడీ ఎందుకు ఇలా చేస్తారని మనకు సలహాలు ఇస్తుంటే వాళ్ళకి తెలివైన వాళ్ళు కాదు. దాన్ని తెలివనరు, ఏదో చూసిన జ్ఞానాన్ని మనతో పంచుకుంటున్నారు, నోటితో మాట్లాడుతున్నారు అంతే. అలాంటి తెలివైన పిల్లలు ఎవరైతే తన పూర్వజ్ఞానాన్ని అంటే తను ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని రెండోసారి మూడోసారి తన జీవితంలో ఎదురైనప్పుడు జాగ్రత్త పడేవాడిని, ఆలోచించేవాడిని తెలివంటారు. మనం అలాంటి తెలివితేటలున్న పిల్లలు నిర్ణయం తీసుకుంటే ఎస్ వెరీ గుడ్ అనొచ్చు. ఏ తెలివి లేకుండా ఏమీ తెలియకుండా వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా నమ్మేస్తే కష్టం కదా. వాళ్ళు ఏదో చెప్తారు, ఒక రోజు అది ఒక రోజు ఇది. మీరు దాన్ని శ్రద్ధగా ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఏదైతే చూస్తున్నారో దాని మీద శ్రద్ధ పెట్టి వారిని అందులో ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళని ప్రేరేపించడానికి వాటికి సంబంధించిన కథలు కానీ లేదా వారికి సంబంధించిన సంపాదన కానీ ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న పిల్లలు చాలా తెలివిగా ఉంటారండి. ఎలాంటి తెలివి అంటే, నేను ఒక స్కూల్లో పిల్లలతో ఉంటాను కదా, ఒక సోషల్ నేను చెప్తుంటే వాడు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు కుర్రోడు. వాడు అప్పుడు 8th క్లాస్ అనమాట. ఎరనన్నా నవ్వుతున్నావు ఏంటంటే ఇవన్నీ నాకు ఎందుకు మ్యామ్ అన్నాడు. అదేంటి ఎందుకంటావేంటి లెసన్స్ కదా అంటే, ఏ ఏ చదువైనా చివరికి సంపాదించడానికే కదా మేడం.
సంపాదించడానికి ఉద్యోగానికేనన్నా దాందే ఉంది, మరి 10th క్లాస్ వరకైనా మనం చదువుకోవాలి కదా, ఇంటర్ వరకు అని. మీరు ఇప్పుడు ఇంకో వీడియో కూడా గుర్తొచ్చి ఉంటుంది, మా వాడు ఎవడో దానిమ్మకాయలు అమ్ముకుంటానన్నాడు. ఎస్, ఇప్పుడు పిల్లలు అంత తెలివిగానే ఉంటున్నారండి. వీడు ఏం చేశాడంటే, అయితే నేను అన్నాను, నువ్వైతే ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు చదవకుండా అంటే, నేను కోళ్ళు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. కోళ్ళు బిజినెస్ చేయడం అంటే పెద్ద పౌల్ట్రీ ఫామ్ కట్టాలి అది ఇది కదా నాన్న అంటే, అలా కాదు మేడం, మీకు తెలియదు, మా ఊళ్ళో పండగకి కోళ్ళు పెంచుతారు, మనం ఒక 3 నెలలు పెంచామంటే బోల్ డబ్బులు వస్తాయి. వాడు 8th క్లాస్ పిల్లాడండి. అంటే నీకెలా తెలుసు అంటే, మా ఊళ్ళో చాలా మంది పెంచుతారు. ఇది చాలా చిన్న విషయంలో మీకు అనిపించచ్చు, కానీ తన చుట్టుపక్కల తన వాళ్ళు, తనకి తెలిసిన వాళ్ళు ఏదైతే చేశారో అది చేద్దామని అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు. నేను అప్పుడు సుగుణ చికెన్ వారి స్టోరీ చెప్పాను. ఆ పిల్లలు కూడా చక్కగా ఇలాగే అనుకుని చదువుకున్న తర్వాత బిజినెస్ లోకి వెళ్ళారు. కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వెళ్ళారు. నాన్న తప్పేం లేదు, కోళ్ళు పెంచడం తప్పేం లేదు, కానీ మీరు మీ చదువు పూర్తయ్యాక చేసుకోండి అని. అంటే పిల్లలు ఆల్రెడీ ఒకటి డిసైడ్ చేసుకుంటారండి. ఎలా డిసైడ్ చేసుకుంటారంటే చుట్టుపక్కల చూసి. నేను ఇందాక చెప్పిన దానిమ్మకాయలు ఏం అమ్ముకుంటావు అంటే, దానిమ్మకాయలు అమ్ముకుంటాను అన్నాడే, ఆ కుర్రాడి స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. వాడు చిన్నోడు, నర్సరీ నుంచి ఎల్కేజీకి వస్తున్నవాడు. వాళ్ళ మావయ్య, వాళ్ళ నాన్న, వాళ్ళ తాతగారు ముగ్గురు కూడా అదే బిజినెస్ లో ఉండడం, ఇంట్లో ఎప్పుడు కాయలు పళ్ళు పెట్లు లోడ్లు ఎక్కడం దిగడం ఇలాంటివి చూడడం వల్ల ఆ పిల్లాడికి ఏ ఉద్దేశం వచ్చిందంటే, నేను కూడా కాయల వ్యాపారం చేసుకుంటాను అని. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు లక్ష్యాలు పెట్టుకుంటారా, లక్ష్యాల కోసం ప్రయత్నిస్తారా, వాళ్ళకి లక్ష్యాలు ఉంటాయా, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మేడం ఎందుకు చెప్తున్నారు అనుకోకండి. పిల్లలు చూసింది చాలా జాగ్రత్తగా వారి బుర్రలో పెట్టుకుంటారు. వారికి ఏమి చూపిస్తున్నాము, ఎలాంటి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటానికి మనం సహాయపడుతున్నాము, మన ఇంటి పరిస్థితి లేదా మన చుట్టుపక్కల ఎలాంటి వారిని చూపిస్తున్నాం అన్న దాని మీద కూడా వారు పెట్టుకునే లక్ష్యం ఆధారపడి ఉంటుందండి. మీరు ఈ సెలవుల్లో పిల్లల్ని జాగ్రత్తగా దగ్గరుండి గమనించి, వారి బుర్రలో ఏముందో, వారు ఏ స్థితిలో ఆలోచిస్తున్నారో చూసి, దాన్ని ఏదైతే వారు అనుకుంటున్నారో దాన్ని సాధించడానికి పడాల్సిన కష్టం గురించి, పాటించాల్సిన క్రమశిక్షణ గురించి చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.